16th కదా. Discussing now the further points in the ancient wisdom. I have told some points now to you already during the last 3-4 days, 3-4 classes I mean. Now the further classes I am telling. మనం అవ్యక్తము వ్యక్తము అనే రెండు వాటి గురించి చెప్తున్నాం. అవ్యక్తము వ్యక్తము, అవ్యక్తంలో నుంచి వ్యక్తం వస్తుంది, వ్యక్తంలోంచి అవ్యక్తం వస్తుంది, నుంచి అవుట్ ఆఫ్ nothingness something is coming and from something again it is going into nothingness. Nothing అంటే యాక్చువల్గా నథింగ్ అని కాదు, ఇట్ అపియర్స్ సో. అలా కనిపిస్తుంది, ఏమి లేనట్టుగా కనిపిస్తుంది కానీ ఏమి లేకపోవటం అన్నదేం కాదు. కనుక అవ్యక్తము వ్యక్తము వాటిలో ఇక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి ఇటు వస్తాయి. నేను వచ్చేటప్పుడు ఇక్కడ అవ్యక్తంలోంచి వ్యక్తం లోపలికి రావడానికి మధ్యలో ఏం జరుగుతుందంటే, కొంతమంది కొన్ని ప్రజ్ఞలు మెలకువ వస్తుంది. అంటే some intelligences in nature become awakened. ఇట్లా కొన్ని ప్రజ్ఞలు మెలకు వచ్చి అంటే డార్మెంట్ స్టేట్లోంచి అవేకెండ్ స్టేట్లోకి వస్తున్నాయి కొన్ని సర్టెన్ ఇంటెలిజెన్సెస్. ఈ ఇంటెలిజెన్సెస్నే మనం ప్రజ్ఞలు అని కానీ లేదా దేవతలు అని కానీ మనం పిలుస్తూ ఉంటాం. అవ్యక్తంలో మొట్టమొదట వీళ్ళు పుడతారు, వీళ్ళ నుంచి వ్యక్తమైనటువంటి సృష్టి అన్నది మేనిఫెస్టెడ్ వరల్డ్ అన్నది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, take the example of the solar system. సౌరమండలం తీసుకోండి. ఈ సౌరమండలంలో సూర్యుడు, మిగిలిన కుజుడు, శుక్రుడు, భూమి, గురువు, తర్వాత శని మొదలైనటువంటి వాళ్ళంతా, యురేనస్, నెప్ట్యూన్ వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు. ఇది భౌతికంగా వీళ్ళెవరు ఇందులో సన్ను మొదలైనటువంటి వాళ్ళంతా కూడాను వాళ్ళు దే ఆర్ లైట్ వెలుగులుగా మనకు వ్యక్తం అవుతున్నారు. అంతకు ముందు సూర్యుడు పుట్టడానికి ముందు అక్కడ చోటులో ప్రజ్ఞ, సూర్యుడు యొక్క ప్రజ్ఞ అనేది మొట్టమొదట పుడుతోంది. సూర్యుడు యొక్క ప్రజ్ఞ అనేది పుడుతోంది. ఆ పుట్టిన తర్వాత సూర్యుడి చుట్టూ వెలుగు అనేది ఏర్పడుతోంది, బాడీ అనేది ఫారం అవుతుంది. ఈ అయాం అనేటటువంటి ఈ ప్రజ్ఞ మొట్టమొదటి పుట్టినప్పుడు దాని చుట్టూ బాడీ ఫారం అవుతుంది. మొట్టమొదటి ఉన్నది ఇది అయాం.
కాన్షియస్నెస్. అరౌండ్ కాన్షియస్నెస్ ది లేయర్స్ ఆఫ్ ఎనర్జీ ఇలా అక్యూములేట్ ఫారం అవుతాయి. ఫారం అయినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క లేయరు ఫారం అవుతూ ఉంటుంది, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో, డిఫరెంట్ ప్లేన్స్లో. ఇలాగా ఈ మొట్టమొదట సూర్యుడు కానీ భూమి కానీ వీళ్ళందరూ కూడా మనం ఎలాగైతే ప్రజలు, వాళ్ళు కూడా అలాగే ప్రజలు ఉన్నప్పుడు ఈ సన్ చుట్టూ ఈ వెలుగు అనేది పుడుతోంది. నిజానికి సూర్యుడు చుట్టూ అని అనకూడదు, సూర్యుడు ఎందు పుడుతోంది అనొచ్చు. సన్ అంటే ది బాడీ ఆఫ్ సన్ ఈజ్ దిస్. బాడీ యొక్క పరిధి ఎంతవరకు అంటే ప్లూటో వరకు. ప్లూటో ఇది లాస్ట్ ప్లానెట్, చుట్టూ చివరి ప్లానెట్ కదా ప్లూటో. సోలార్ సిస్టంలో ప్లూటో ఇక్కడ దాకా. కాబట్టి సన్ యొక్క బాడీ ఎంతవరకు ఉందంటే ప్లూటో వరకు మొత్తం ఉన్నటువంటి గ్లోబులు మీరు ఇమాజిన్ చేసినట్టయితే దట్ కెన్ బి కాల్డ్ ది సన్స్ బాడీ. ఆ బాడీలో డిఫరెంట్ గ్లోబ్స్ అన్నీ కూడాను ఈ గురువు, శుక్రుడు వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేన్స్ లో వాళ్ళు దేవతలే కానీ వాళ్ళు ఉండేటువంటి లోకములు వేరు, వాళ్ళు గ్రహ దేవతలు. సన్ ఈజ్ ఎ కాస్మిక్ ఇంటెలిజెన్స్, కాస్మిక్ గాడ్ అంటాం సన్. వీళ్ళు ఈ ప్లూటో, ఈ జూపిటర్, భూమి మొదలైనటువంటి వాళ్ళు, ఎర్త్, వీళ్ళంతా కూడా దే ఆర్ కాల్డ్ ది ప్లానటరీ క్లాస్, గ్రహ దేవతలు అంటాం. వీళ్ళు ఉన్నటువంటి ప్లేన్ వేరు, వాళ్ళు ఉన్నటువంటి ప్లేన్ వేరు. ఎలా అయితే భూమి నుంచి భూమి కింద మనం ఉంటున్నాం, అంటే భూమి యొక్క శరీరంలో భాగంగా మనం కూడా ఉంటున్నాం. భూమి కింద మనం ఉంటున్నాం కదా, భూమి కింద మనం ఎలా అయితే ఉంటున్నామో అలాగా ఈ ప్లానెట్స్ అన్నీ కూడాను సన్ యొక్క వైటల్ బాడీలో ఉన్నాయి. సన్ యొక్క వైటల్ బాడీ ఉంటుంది మొత్తం ప్రాణమైన శరీరం. అదే అప్ టు ప్లూటో దాని పరిధి ఇక్కడ దాకా ఉంటుంది. సన్ యొక్క హార అంటారు దాన్ని, సన్ యొక్క వైటల్ బాడీ అంటారు, ప్రాణమయ కోసం ఇక్కడ దాకా ఉంటుంది దాని పరిధి. దానికి కేంద్రంలో సన్ గ్లోబ్ ఉంటుంది. వీటిలో డిఫరెంట్ బాడీస్ ఈ జూపిటర్ మొదలైనవి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. మొట్టమొదట ఇది ఏర్పడుతుంది, ఈ గోళం అనేది మొట్టమొదట ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత ఇక్కడ సన్ పుడతాడు, లైట్ పుడతాడు, దాని ఫిజికల్ లైట్ పుడుతుంది. పుట్టిన తర్వాత అప్పుడు దాని చుట్టూ ఒక్కొక్క ప్లానెట్ పుట్టుకుంటూ వస్తాయి, పుడుతూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేన్లో సన్ దగ్గర నుంచి కుజుడు, శుక్రుడు వీళ్ళంతా వరుసగా, భూమి వీళ్ళంతా కూడా అప్ టు ప్లూటో. అయితే ఈ సన్ గ్లోబ్ పుట్టడానికి ముందు ఈ మొత్తం కూడా ఒక బాడీగా ఫారం అవుతుంది, మహా చైతన్యంతో కూడినటువంటి ఒక బాడీగా. వాళ్ళు ఏమన్నారు తెలుసా, హిరణ్య గర్భుడు అన్నారు. హిరణ్యం అంటే బంగారం ఒక అర్థం, కానీ హిరణ్యం అంటే బంగారం అనేది కొంతవరకు కరెక్ట్. దానికన్నా ముందు అసలు మనం ఎక్కడ మాట్లాడుతున్నాం, బిఫోర్ క్రియేషన్ మాట్లాడుతున్నాం, ఇంకా అర్థం లేదు అప్పటికి. అంచేత వీళ్ళకి
ఇక్కడ ఉన్నటువంటి బంగారం వేరు. అసలు బంగారం ఎలా ప్రారంభమైందో తెలుసుకుంటే తర్వాత వీడు హిరణ్య గర్భుడు ఎట్టయ్యాడో తర్వాత తెలుస్తుంది. బంగారం ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యుడి కిరణాల్లోంచి బంగారం వస్తుంది. సన్ నుంచి, సన్ రేస్ లో నుంచి భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సన్ రేస్ కి కలిగినటువంటి ఒక మ్యాగ్నెటిక్ రియాక్షన్ వల్ల భూమి యందు ఈ గోల్డ్ మెటల్ తాలూకు ఆటమ్స్ ఫారం అవుతాయి. అది సూర్యుడి యొక్క కిరణము భూమి ఇలా ఉన్నట్టయితే ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. సన్ యొక్క కిరణములు డైరెక్ట్ గా చేస్తాం పెర్పెండిక్యులర్ 90 degrees లో. దీన్ని ఏమన్నారు తెలిసిన ఇకే వచ్చింది వాడు చెప్పిన భూమి యొక్క ఈ కేంద్రం నుంచి ఈక్వేటర్ వరకు మీరు గీసినటువంటి లైన్ ఉంటుంది కదా, ఇది ఈక్వేటర్. అంతే కదా, సందేహం లేదు. భూమి యొక్క కేంద్రం నుంచి ఈక్వేటర్ వరకు మీరు గీసినటువంటి ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఇది నార్త్ అండ్ సౌత్ పోల్. దీన్ని ఉత్తానపాదుడు అంటారు, లంబము అని అర్థం. ఇది పైకి వేసినటువంటి పాదం 90 degrees లో ఉంటుంది. సూర్యుడు యొక్క కిరణము సుటిగా భూమి యొక్క కేంద్రమును తాకుట చేత భూమికి గోళం అన్నది ఏర్పడుతుంది, గోళాకారం. దాని నుంచి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువములు అన్నది ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ ఉత్తానపాదుడు ధ్రువుడికి తండ్రిగా చెప్పబడ్డాడు. ఇది అలా ఉంచాడు. కనుక సూర్యకిరణముల యొక్క ప్రభావం చేత భూమి యందు బంగారం పుడుతుంది. మిగతా మెటల్స్ కూడా అలాగే పుడుతున్నాయి. అది అలా ఉంచి ఇక్కడ సూర్యుడి కేంద్రంగా ఈ గోళములవి ఏర్పడటానికి ముందు సూర్యుడి యొక్క వైటల్ బాడీ ఫారం అవుతుంది. చైతన్యమైనటువంటి ఒక గ్లోబ్ ఏర్పడుతుంది. అది సూర్యుడి యొక్క అసలు శరీరం. దాని యందు సూర్యుడి యొక్క గోళం అన్నది వెలుగుగా తర్వాత పుడుతుంది. పుట్టినప్పుడు దాని చుట్టూ మిగిలినటువంటి గ్రహములు మొదలైనవి పుట్టుకుంటూ వస్తున్నాయి. అలాగే ఈ గోళములు పుట్టడానికి ముందు ఉన్నటువంటి స్థితి ఏంటంటే సన్ ఉన్నాడు ఇక్కడ చుట్టూ. అలాగే మిగిలినటువంటి గ్రహములు కూడా ఉన్నాయి. కానీ ఎలా ఉన్నాయి? వితౌట్ బాడీ, ఇంకా మ్యాటర్ ఫారం అవ్వక ముందు ఉన్నాయి డిఫరెంట్ ప్లానెట్స్. అవి తిరిగేటటువంటి పరిధి వాడికి శరీరంగా సన్లో ఉన్నాయి. అవన్నీ సూర్యుల్లో ఉన్నాయి. ఇవన్నీ దిస్ ఈజ్ యాక్చువల్లీ బిఫోర్ ఫిజికల్ క్రియేషన్ ఆర్ బిఫోర్ మెటీరియలైజేషన్ ఆఫ్ ది ప్లానెట్స్. కనుక వీళ్ళని ఏమన్నారంటే ఇంటెలిజెన్సెస్ అన్నారు, దేవతలు అన్నారు. తర్వాత సబ్సిక్వెంట్ గా మనకి భౌతికమైనటువంటి సృష్టి వచ్చింది. ఈ సృష్టి భౌతికమైనటువంటి ఫిజికల్ గా ఉన్నటువంటి నేచరు మ్యాటరు పూర్తిగా ఫారం కాకముందు వాళ్ళని ఈ దేవతలు వాళ్ళు ఉన్నారు. కానీ మొత్తం సన్లో కూడా వాళ్ళు ఇమిడి ఉన్నారు. ఇది కూడా ఫారం కాకముందు కాస్మోస్ ఉంది, విశ్వం ఉంది. విశ్వంలో ఈ సన్ను వీళ్ళంతా కూడా ఉన్నారు. లేకుండా ఎక్కడ పోతారు? ఈ మంచుగడ్డ కరిగి నీళ్లు ఉన్నాయి. నీళ్ళలో మంచుగడ్డ కరిగింది అంటే దాంట్లో మంచుగడ్డ లేదని అంటానికి వీల్లేదు. మంచుగడ్డ ఎలా ఉందంటే యాష్ వాటర్ కావాలి, మళ్ళీ గడ్డలు మళ్ళా
చల్లబడ్డప్పుడు మంచు గడ్డలుగా కట్టుకుంటుంది. అలాగా ఈ విశ్వంలో వీళ్ళంతా కూడా కరిగి ఉన్నప్పుడు వాళ్ళని ఏమన్నారంటే సాధ్యులు అన్నారు. సాధింపబడవలసినటువంటి స్థితిలో ఉన్నారు. చూడండి, దేవతలో బిఫోర్ కమింగ్ ఇంటూ మేనిఫెస్టేషన్, అప్పుడు ఇంకా వాళ్ళు ప్రిన్సిపల్స్ గా కూడా లేరు వాళ్ళు. ఆ తర్వాత when they come down as principles into creation, వాళ్ళని సిద్ధులు అన్నారు. వీళ్ళు సిద్ధులు ఉంటాయి. సిద్ధులు అంటే మామూలుగా మనం అర్థంలో ఉపయోగిస్తాం, కానీ వేదంలో ఇవ్వబడేటటువంటి అర్థం మాత్రం ఇదే. పురాణంలోనూ వేదముల్లోనూ ఉపయోగింపబడినటువంటి ఈ అర్థంలో ఉపయోగించి తర్వాత మామూలుగా మనం సిద్ధులు అంటే ఇనిషియేట్ అనేటటువంటి అర్థంలో కూడా ఉపయోగిస్తాం. అది వ్యావహారికంగా వచ్చినటువంటి అర్థం. కానీ వేదార్థం ప్రకారం సిద్ధులంటే అర్థం ఇది, సాధ్యులంటే అర్థం అది. వీళ్ళు ఈ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంటెలిజెన్సెస్ ఆఫ్ నేచర్ వాళ్ళు ఎవరైతున్నారు, బిఫోర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ నేచర్ అండ్ క్రియేషన్ దే ఆర్ కాల్డ్ సాధ్య. ఆఫ్టర్ మేనిఫెస్టేషన్ దే ఆర్ కాల్డ్ సిద్ధ. వీళ్ళు సిద్ధులు, సాధ్యులు. సాధ్యులు సిద్ధులు అనేటటువంటి ఇప్పుడు వాళ్ళు ఉన్నారట. కనుక ఇంకోటి కూడా చెప్పారు, ఏంటంటే వెలుగు చీకటి, అవ్యక్తం వ్యక్తం ఉన్నాం కదా. అదే అవ్యక్తం అంటే చీకటి అనేక అర్థం, అంతే కదా. అవ్యక్తం అంటే చీకటి. చీకటి అంటే అర్థం ఏంటి? మన హ్యూమన్ అయితే అందరిదైనా అర్థం కాదు. చీకటి అంటే అక్కడ ఏం లేదులే, ఈ గదిలో చీకటిగా ఉంది, లైట్లో ఆర్పిస్తాడు, ఇక్కడ లేవని కాదు కదా, ఇవన్నీ ఉన్నాయి. లైట్లు వేసాక ఇవన్నీ కనిపిస్తాయి, లైట్లు తీసేస్తే ఇవన్నీ కనిపించాయి. అంటే మనకు పర్సెప్షన్కి అందకుండా అందటం అది సిద్ధులు, సాధ్యులు ఉంటాయి. మన పర్సెప్షన్కి అందని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని సాధ్యులు అంటారు, అందిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని సిద్ధులు అంటారు. ఈ దేవత అలాగే చీకటి వెలుగన్నా కూడా, చీకటి అంటే మన పర్సెప్షన్కి అందనిది చీకటి. వెలుగు అంటే మనకు పర్సెప్టబుల్ స్టేట్ లో ఉన్నటువంటి దాన్ని వెలుగు అంటారు. అంటే మనకు అర్థమయ్యేటటువంటి స్థితిలో ఉండటాన్ని వెలుగు అన్నారు. కాబట్టి ఏం చెప్పారంటే ఈ చీకటి నుంచి వెలుగు పుడుతుంది అని చెప్పారు. పెద్దలు ఏం చెప్పారంటే చీకటి వల్ల వెలుగు పుడుతున్నది అని చెప్పారు. అంతే కదా, కరెక్ట్ కదా. సూర్యుడు ఎందులోంచి పుడుతున్నాడు అంటే చీకటిలోంచి కదా పుట్టింది, వెలుగు అన్నది వస్తుంది. కనుక చీకటిని ఏమన్నారంటే మనకి పర్సెప్షన్కి అందనటువంటి మహా వెలుగు అనేటువంటిది ఒకటి ఉన్నది, దాన్ని మనం చీకటిగా చూస్తున్నాం అని అన్నారు. మనకి మన గమనికకు అందనటువంటి, మన ఇంద్రియ ప్రజ్ఞలకు అందనటువంటి మహా వెలుగుని మనం చీకటి అని పిలుస్తున్నాం అన్నారు. అది ఆ మహావెలుగు ఎక్కడ ఉన్నది అంటే చీకటి వెనుక ఉన్నటువంటి వెలుగుట. అంటే అగ్గిపుల్ల గీయడానికి ముందు ఆ వెలుగు చోటులో ఉంది, అగ్గిపుల్ల గీచాక ఫైర్ మేనిఫెస్టెడ్. అగ్గిపుల్ల దాంట్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ కానీ ఏదైనా కానీ రాపిడికి వచ్చినప్పుడు దాంట్లోంచి ఆ వెలుగు అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లోంచి వ్యక్తమైనటువంటి స్థితిలోకి వస్తుంది. అంతకుముందు ఎక్కడ ఉందంటే అన్మానిఫెస్టెడ్గా ఉంది. మనకు అందని స్థితిలో నుంచి అందే స్థితిలోకి వెలుగు వస్తుంది. ఈ అగ్గిపుల్ల గీయటానికి ముందు ఈ మంట ఎక్కడ ఉన్నది అంటే చోటులో ఉంది.
చోటులో ఉంది, కానీ మనకు అందే స్థితిలో మాత్రం లేదు. గీచిన తర్వాత మనకు అందే స్థితిలోకి వస్తుంది ఫైర్. కనుక ఏం చెప్పారంటే అగ్గిపుల్ల గీయటానికి ముందు వెలుగున్న చూడండి, ఆ గీయటానికి ముందు ఉన్నటువంటి వెలుగు ఉంది. ఆ వెలుగుకి ఏమని చెప్పారంటే ఆదిత్యవర్ణం తమసస్సు తారే అని అన్నారు. అని తమసరస్తారు ఒకటి. తమస అంటే చీకటి, పరస్తాత్ అంటే వెనకాల ఉన్నటువంటి ఆదిత్యవర్ణం అంటే వెలుగు, సూర్యుడి యొక్క వర్ణము యొక్క వెలుగు. అది ఎక్కడున్నదంటే బియాండ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ కాంప్రహెన్షన్. వాడికి అందకుండా ఉంది వెనకాల ఉన్నప్పుడు దాన్ని ఆ వెలుగు నుంచి ఈ వెలుగు మనం చూసుకున్నాం అన్నారు. కనుకనే చీకటిని వేద పరిభాషలో ఒక మాట చెప్పారు, దితి అన్నారు. వెలుగుని అదితి అని చెప్పారు. అందుకని వెలుగు కన్నా చీకటి పెద్దది. చీకటి ఈ సూర్య దాని వెలుగు కరెక్టే కదా. చీకటి నుంచి వెలుగు వచ్చింది. కాదు ఈ రెండిట్లో ఎవరు పెద్ద అంటే దిక్కు పెద్దదిట, అది చిన్నదిట. వాళ్ళు చెప్పింది అది. చీకటి వెలుగు అన్నారు, ఇది పెద్దదిట. ఇందులో రాక్షసులు ఉంటాయంట. కాబట్టి దిక్కు యొక్క పిల్లలు దైత్యులుట. దైత్యులు అంటే రాక్షసులని ఒక అర్థం, కొంతవరకు రైట్. అంటే నైట్ అవర్స్ లో రూల్ చేసేటటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి, వాటిని దైత్యులు ఉంటారు. డే అవర్స్ లో రూల్ చేసేటటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి, వాళ్ళని దేవతలు అని అన్నారు. ఆదిత్యులు అన్నారు. ఆదిత్యులు అంటే వెలుగులు, ఆదిత్యులు అంటే సూర్యుడు వెలుగులు. వీటి యొక్క వాళ్ళు దైత్యులు, వర్క్ ఉంది డార్క్నెస్, చీకటి గారిని పనిచేసేటటువంటి దేవతలు అంటాం కలిసి వాళ్ళని దైత్యులు అన్నాక ఈ వెలుగు ఎందు పనిచేసేటటువంటి దేవతలు ఆదిత్యులు అన్నట్ట. కనుక చీకటి పెద్దది, వెలుగు చిన్నది అన్నట్టు. ఎందుకంటే చీకటి నుంచి వెలుగు పుడుతుంది కాబట్టి. ఇది ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే ఈ చీకటి నుంచి వెలుగు పుట్టడం అనేది ఈ మొత్తం ఒక వృత్తంగా తీసుకోండి. రౌండ్గా లేదు ఉన్నట్టుగా భావించుకొని చూడండి. మనం ఇక్కడున్న భూమి మీద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనుకోండి. మనం ఉన్న చోట ఎర్త్, యూఆర్ స్టాండింగ్ హియర్. దిస్ ఈజ్ సన్, సన్స్ రొటేషన్ అయ్యేసరికి సన్సెట్, సన్ రైజ్, సన్సెట్ అంతే కదా. ఇది మిడ్ డే, ఇది మిడ్ నైట్ అనుకోండి. సన్ యొక్క రొటేషన్ యాక్సిస్ బాగా బోగుతుంది. మీరు ఇప్పుడంటే వీఆర్ స్టాండింగ్ అపాన్ అర్త్ హియర్. మనం భూమి మీద ఇక్కడ ఉన్నాం. ఉన్నప్పుడు ఈ దేన్ని తెలియజేస్తుంది? ఈ అర్ధరాత్రి ఉన్నటువంటి ఈ పాయింట్ ఇట్ ఇండికేట్స్ డార్క్నెస్ అండ్ మనం డీప్ స్లీప్ లో ఉంటాం అంతే కదా. ఈ మిడ్డేకి పూర్తి మెలకువ లో ఉంటాం. సరే, ఇవేమో వెలుగు, ఇవేమో చీకటి. ఇవి ఉన్నాయి
ఉన్నాయి చూడండి. ఇది చీకటి నుంచి వెలుగులోకి రావడానికి మధ్య ఉన్నటువంటి సంధి, జంక్షన్ పాయింట్స్. అంటే చీకటిని తొలగించి వెలుగుని తీసుకొచ్చేటటువంటి ఇంటెలిజెన్సెస్ ఇక్కడ పనిచేస్తుంటాయి. సన్ రైజ్, ఇక్కడ సూర్యుడు ఉదయించడం అనేది జరుగుతుంది. దీన్ని సంధ్య అన్నాం మనం తెలిసేది. అలాగే ఇక్కడ కూడా సంధ్య ఉన్నది. ఈ రెండు పాయింట్స్ ఏంటంటే చీకటిగా వెలుగుగా మారటం, వెలుగు చీకటిగా మారటం అనేటువంటి రెండు. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ది బీయింగ్ అపాన్ ఎర్త్. అది మర్చిపోకూడదు. మనకు సంబంధించింది కంటే ఆ చోటుకు సంబంధించింది కాదు, సూర్యుడికి సంబంధించింది కాదు. సూర్యుడికి చీకటి ఎక్కడ ఉంటుంది? మనకు సంబంధించింది మ్యాన్. కాబట్టి ఇది ఒక సంధ్య, ఇది ఒక సంధ్య. ఇది అది 2 జంక్షన్ పాయింట్స్. ఇది చీకటి నుంచి వెలుగు తెచ్చేటటువంటి జంక్షన్ ఇది. అలాగే ఇది వెలుగుని చీకటిగా మారి, ఈ చీకటి నుంచి వెలుగు అనేటటువంటిది రావటానికి ఈ పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవతలు. వాళ్ళ వల్ల మనకి చెప్పారు ఏంటంటే వెలుగు చీకటి అనేటటువంటి రెండు ఏర్పడుతుంది. ఈ వెలుగు చీకటి అనేటటువంటి ఏర్పడుతున్నాయి. చీకటి నుంచి వెలుగు, వెలుగు నుంచి చీకటి వస్తున్నాయి. ఈ తీసుకొచ్చేటటువంటి దేవతలు ఇద్దరు జంట దేవతలు ఉన్నారని చెప్పారు. వాళ్ళని అశ్వినిలో ఉంటారు. ది పైర్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ శ్రీ అంటే ఇదే దేనికి ఎలా చేస్తుంటే అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి తీసుకొస్తున్నాడు, మళ్ళీ వ్యక్తాన్ని అవ్యక్తంలోకి తీసుకొచ్చాడు. కాక ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కాన్షియస్నెస్ అంటే ప్రజ్ఞ పూర్తిగా మెలకువ రాని స్థితి ఉంటుంది. కాన్షియస్నెస్ డార్మెంట్. ఈ కాన్షియస్నెస్ డార్మెంట్ అనేటటువంటి స్టేట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ది డీప్ స్లీప్ అన్నట్టు. సో డార్మెంట్ అంటే ఎవరికి? మనకి. కాన్షియస్నెస్ కాదు, మనకు డార్మెంట్. రెస్పెక్ట్ మ్యాన్ మనం మాట్లాడుతున్నాం. మనకి చీకటి కానీ దానికి చీకటి కాదుగా. ఇందాక చెప్పాను కదా, చీకటి ఎవరికైనా మనకి. అసలు నిజంగా చీకటి అనేది ఎక్కడుంది? మన కంటికి చూడలేని కానీ మనం చీకటి అని పిలుస్తున్నాం. బట్ అవర్ అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ లైట్ లేకపోయినట్టుగా మన కన్ను చూడలేదు, అంతవరకే. కాబట్టి చీకటి ఎవరికంటే మనకే, దానికే చీకటి అంటే ఉండదు. కనుక ఈ నిద్ర అనేటటువంటి స్థితి ఉన్నది. అంటే ప్రజ్ఞ అనేది నిద్రిస్తూ ఉన్నటువంటి స్థితి అంటారు దాన్ని. ప్రజ్ఞ మెలకు రానటువంటి స్థితి ఒకటి ఉన్నది. అంటే ప్రజ్ఞగా ఉంటుంది కానీ ఈ భౌతికమైనటువంటి వాటి యందు మెలకు రానటువంటి స్థితి ఒకటి ఉన్నది. దాన్ని స్లీపీ స్టేట్ అంటారు, నిద్రావస్థ అంటారు, సుషుప్తి అంటారు దాన్ని. డీప్ స్లీప్ అని అర్థం సుషుప్తి అంటే. ఇట్స్ కాల్డ్ ది డీప్ స్లీప్ అని అర్థం. అంటే ప్రజ్ఞ పూర్తిగా మెలకు రాని స్థితి. అంటే ఇక్కడ మెలకు అంటే
మామూలుగా మనలాగా అని అర్థం. అంటే మనస్సు లేని స్థితి అని అనుకోవచ్చు మీరు కావాలంటే. డీప్ స్లీప్ అన్న ఇది ఖనిజములు మొదలైనటువంటి వాటి యందు ఈ స్థితిలో ఉంటుంది ప్రజ్ఞ మొత్తం చోటులో ఉన్నప్పుడు ఆ చోటులో ఉన్నటువంటి ప్రజ్ఞకి మనం చూసినటువంటి భౌతికమైనటువంటి ఈ భూమి మొదలైనటువంటి ఏర్పడినప్పుడు దాంట్లో ప్రజ్ఞ ఉండి తీరాలి. బికాస్ ఇది మేడ్ ఆఫ్ కాన్షియస్నెస్. బంగారంతో ఒక బొమ్మ తయారు చేసాం అనుకోండి, బొమ్మలో బంగారం లేదని అర్థం. ఇది ది ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్. కానీ డార్మట్ సుషుప్తి అనేటువంటి స్థితి ఇది ఖనిజములు యందు ఉన్నటువంటి స్థితి అన్నారు. ఖనిజముల యందు కాన్షియస్నెస్ పూర్తిగా స్లీపీగా ఉంటుంది. అంటే మనకు ఉన్నటువంటి స్థితికి అది ఉన్నటువంటి స్థితికి ఏమి సంబంధం లేదు. ఆల్మోస్ట్ ఆపోజిట్ అని అనొచ్చింది.